హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్పి. సో ఈరోజు మార్కెట్ పాజిటివ్లో క్లోజ్ అయింది. నిఫ్టీ దాదాపుగా 80 పాయింట్స్ పాజిటివ్లో క్లోజ్ అయింది. ఒకసారి 0.37%. నిఫ్టీ 23,249 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ 50 స్టాక్స్లో చూస్తే బిఈఎల్, పవర్ గ్రిడ్, హీరో మోటార్ కార్ప్, తర్వాత భారతీ ఎయిర్టెల్, సిప్లా, ఓఎన్జీసీ ఇవన్నీ కూడా మోర్ దెన్ 2% పెరిగిన స్టాక్స్. దాని తర్వాత బజాజ్ ఫైనాన్స్, నెస్లే, M&M, గ్రాసిమ్, కోల్ ఇండియా, రిలయన్స్, హెచ్డిఎఫ్సి లైఫ్ ఇవన్నీ కూడా పాజిటివ్గా క్లోజ్ అయితే, నెగిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్లో టాప్లో ఉంది టాటా మోటార్స్. టాటా మోటార్స్ 7.4% పడింది. తర్వాత ఐటీసీ హోటల్స్ కూడా బాగా డౌన్. కొత్తగా లిస్ట్ అయిన స్టాకు 5% మైనస్లో క్లోజ్ అయింది ఈరోజు. అదానీ ఎంటర్ప్రైజెస్, తర్వాత శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్ ఇవి కొంత మైనస్లో క్లోజ్ అయ్యాయి. ఇక్కడ చూస్తే బజాజ్ ఫిన్సర్వ్, తర్వాత శ్రీరామ్ ఫైనాన్స్ లాస్ట్ 2-3 డేస్ పెరిగిన తర్వాత కొంత ప్రాఫిట్ బుకింగ్ అనుకోవచ్చు మనం. అయితే సెక్టోరియల్గా చూసినప్పుడు టాప్ సెక్టర్ అంటే మనకి సిపిఎస్సి, నిఫ్టీ సిపిఎస్సి ఇండెక్స్ వచ్చి 2.12% పెరిగింది. దీనికి మెయిన్గా రీజన్ ఇవే, బిఈఎల్ తర్వాత పవర్ గ్రిడ్ ఇవి బాగా పెరిగాయి కాబట్టి సో అక్కడ కనిపించింది మనకి. తర్వాత పిఎస్సి కూడా బాగా పెరిగింది 1.9%. ఇందులో కూడా ఈ స్టాక్సే ఉంటాయి చాలా వరకు. సో తర్వాత మనం చూస్తే నెక్స్ట్ రియాలిటీ కూడా పాజిటివ్గానే క్లోజ్ అయింది. సో మోస్ట్ ఆఫ్ ద సెక్టర్స్ పాజిటివ్లో క్లోజ్ అయ్యాయి మనకి. తర్వాత బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే నిఫ్టీ బ్యాంక్ వచ్చి పాజిటివ్గానే క్లోజ్ అయింది, 0.3% ఇది. సో ఇందులో మనకి ఆల్మోస్ట్ చాలా స్టాక్స్ పాజిటివ్గానే క్లోజ్ అయ్యాయి. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ 2.29% పెరిగింది. ఇండస్ ఇండ్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఎస్బీఐ, ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అని పాజిటివ్గా ఉంటే, నెగిటివ్లో క్లోజ్ అయిన స్టాక్స్లో పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్, కోటక్, ఫెడరల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా నష్టాల్లో క్లోజ్ అయ్యాయి. టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. ఫస్ట్ నిఫ్టీకి. నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో మన లెవెల్స్లో పెద్దగా మార్పులు ఏం లేవు, ఎందుకంటే మనం గతంలో అనుకున్న లెవెల్స్ ఇవన్నీ కూడా. సో హైయర్ లెవెల్లో 23,310, 320 కొంచెం రెసిస్టెన్స్ ఉండొచ్చు అనుకున్నాం. అక్కడే రెసిస్టెన్స్ తీసుకొని కొంత డౌన్ సైడ్కి వచ్చింది. లోయర్ లెవెల్లో 23,165ని క్రాస్ చేసి పైకి వెళ్ళిన తర్వాత సో స్ట్రాంగ్గానే ఉంది. సో ఇంట్రాడేలో కొంచెం వోలటైల్గా ఉండింది మార్కెట్. ఒక దశలో డే లోకి వచ్చింది, మళ్ళీ ఆల్మోస్ట్ మన హైయర్ లెవెల్కి వచ్చి క్లోజ్ అయింది 23,249 ఆ 250 లెవెల్స్ దగ్గర. అయితే ఇప్పుడు 23,330 ఫస్ట్ రెసిస్టెన్స్ లాగా ఉండొచ్చు. దాని తర్వాత 23,380 మన కీ లెవెల్. దీనికన్నా పైకి వెళ్తే కొంచెం పాజిటివ్ బయాస్ రావచ్చు, కానీ 20-డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ క్రాస్ చేసి దానిపైన క్లోజ్ అయితే మాత్రం మనకి కొంత పాజిటివ్ మూమెంటం రావచ్చు ఇండెక్స్లో. అయితే లాస్ట్ 4 డేస్ నుంచి హైయర్ లోస్ ఫామ్ అవుతున్నాయి, కొంత పాజిటివ్ మూమెంట్ రావచ్చు. కాకపోతే ఒకటి, మనకి సాటర్డే బడ్జెట్ స్పెషల్, సో ఆ రోజు మార్కెట్ కూడా ఉంది, స్పెషల్ ఈవెంట్. సో కాబట్టి మనం రేపు ఎలాంటి పొజిషన్స్ క్యారీ చేయకపోవడమే బెటరు. ఓవరాల్గా కొంచెం వాల్యూమ్స్ కూడా తక్కువ ఉండే అవకాశం ఉంది రేపు ట్రేడింగ్లో. మొమెంటం కూడా హెవీగా ఉండకపోవచ్చు, ఇంట్రాడేలో కొంచెం వొలటైల్ ఉన్నా కానీ లైట్ మొమెంటంతోనే ఉండొచ్చు. ఎక్కువ పొజిషన్స్ క్యారీ చేయొద్దు ఈవెంట్కి ముందు. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. ఇది బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. ఇక్కడ 49,311 దగ్గర క్లోజ్ అయింది బ్యాంక్ నిఫ్టీ. సో హైయర్ లెవెల్లో 49,560 మనం అనుకున్నది రెసిస్టెన్స్ పాయింట్ అది. సో దాన్ని క్రాస్ చేస్తేనే కొంచెం పాజిటివ్ బయాస్తోని మనం ట్రేడ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అయితే లోయర్ లెవెల్లోకి వస్తే 49,000 ఇమీడియట్ సపోర్ట్ లాగా ఉంటుంది. దాన్ని బ్రేక్ చేసి కిందకి వస్తే 48,700 నెక్స్ట్ సపోర్ట్ లెవెల్, అది వీక్లీ పివోట్ లెవెల్. సో దానికన్నా కిందకి వెళ్తే మాత్రం 48,450. సో ఈ లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని మనం బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ ప్లాన్ చేసుకోవచ్చు. అయితే ఈరోజు మనకి మంత్లీ F&O ఎక్స్పైరీ అయిపోయింది కాబట్టి మనం ఒక్కసారి రోల్ ఓవర్ ఫిగర్స్ చూద్దాం. స్టాక్ ఫ్యూచర్స్లో రోల్ ఓవర్స్ స్ట్రాంగ్ ఎక్కడ జరిగాయనే అది చూద్దాం. ఈరోజు స్ట్రాంగ్ రోల్ ఓవర్స్ జరిగిన స్టాక్స్ తీసుకుంటే టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ టాప్లో ఉంది, 969 రూపీస్ దగ్గర ఈరోజు క్లోజ్ అయింది స్పాట్ ప్రైస్. రోల్ ఓవర్ 92% రోల్ ఓవర్ కనపడుతూ ఉంది. అదేవిధంగా టైటాన్, మన్నపురం, డెలివరీ, పేజ్ ఇండస్ట్రీస్, క్రాంప్టన్, ఎస్బీఐ లైఫ్, నెస్లే ఇండియా, అదానీ గ్రీన్, ఆర్బీఎల్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, తర్వాత ఎల్టీఎఫ్, వీటన్నిటిలో కూడా స్ట్రాంగ్ రోల్ ఓవర్స్ కనపడతా ఉన్నాయి. బాలకృష్ణ ఇండస్ట్రీస్లో కూడా బాగానే ఉంది, ఏబిఎఫ్ఆర్ఎల్ బాగానే ఉంది, గోద్రేజ్ ప్రాపర్టీస్ వీటిలో కూడా స్ట్రాంగ్ రోల్ ఓవరే కనిపించింది. ఈ స్టాక్స్లో స్ట్రాంగ్ రోల్ ఓవర్ అవుతున్నాయి. సో ఇందులో నుంచే మనం ఒక 2 స్టాక్స్కి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. టైటాన్ తీసుకుందాం, 92% రోల్ ఓవర్ కనపడుతుంది. దాని తర్వాత మనపురం కూడా చూద్దాం. ఈ 2 స్టాక్స్కి మనం టెక్నికల్ లెవెల్స్ తీసుకుందాం.
ఫస్ట్ టైటాన్కి చూద్దాం. ఇది టైటాన్ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. ఇక్కడ ఈరోజు ఒక డోజీ క్యాండిల్ ఫామ్ అయింది. చాలా మనం టెక్నికల్గా లెవెల్స్ చూసేటప్పుడు కానీ టెక్నికల్ ట్రేడింగ్ చేసేటప్పుడు ఈ డోజీ క్యాండిల్కి చాలా ఇంపార్టెంట్ ఇస్తాం. ఆల్మోస్ట్ డోజీ, ఎగ్జాక్ట్ డోజీ కింద తీసుకోలేము కానీ ఇది ఆల్మోస్ట్ ఇండిసిషవ్ క్యాండిల్ లాగా ఉంది. సో దీంట్లో ఒక బ్రేక్అవుట్ ట్రేడ్ కోసం ప్లాన్ చేయొచ్చు. వీక్లీ పివోట్ 3391 ఉంది అండ్ మనకి 200 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ కూడా ఆల్మోస్ట్ 3423, దీనికన్నా కొంచెం పైన. సో ఇది మనకి బ్రేక్అవుట్ లెవెల్ లాగా తీసుకోవచ్చు హైయర్ సైడ్కి. ఇన్ కేస్ ఇది బ్రేక్అవుట్ చేస్తే మాత్రం హైయర్ లెవెల్కి వెళ్ళొచ్చు. అదేవిధంగా డౌన్ సైడ్ చూస్తే మనకి ఈరోజు లో, సో డోజీ లో. సో ఈ రెండు లెవెల్స్ మనకి ఇంపార్టెంట్. ఈ మధ్యలో పెద్దగా ట్రేడ్ ఉండకపోవచ్చు మనకి. ఇది బ్రేక్అవుట్ ట్రేడ్ కోసం ప్లాన్ చేయొచ్చు. ఎటు సైడ్ బ్రేక్అవుట్ చేస్తే ఆ సైడ్ మనం ట్రేడ్ ప్లాన్ తయారు చేసుకోవచ్చు. లోయర్ సైడ్ బ్రేక్ చేస్తేనేమన్నా మనం షార్టింగ్ సైడ్ ఉండొచ్చు. హైయర్ సైడ్ బ్రేక్ చేస్తే హైయర్ సైడ్ ప్రీవియస్ హైస్ని టెస్ట్ చేయొచ్చు. ఇక్కడ ఉన్న లెవెల్స్ ఏవైతే ఉన్నాయో ప్రీవియస్గా 3511 అట్లా లెవెల్స్ ఉన్నాయి, అక్కడి వరకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. అయితే మనం ప్రాఫిట్ బుకింగ్ కూడా చేసుకోవాలి మనం, ఎందుకంటే ఓన్లీ ట్రేడింగ్ పర్పసే చూస్తున్నాము, ఇన్వెస్ట్మెంట్ గురించి కాకుండా. సో ఇక్కడ ఓన్లీ ట్రేడ్ ప్లాన్ చూసుకున్నప్పుడు ఈ డోజీ బ్రేక్అవుట్ని ట్రేడ్ చేసుకోవాలి. అప్ సైడ్ బ్రేక్అవుట్ ఆర్ డౌన్ సైడ్ బ్రేక్అవుట్. డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయితే ఏమన్నా లోయర్ లెవెల్లో ప్రాఫిట్ బుకింగ్ ఏరియా ఇక్కడికి రావచ్చు అరౌండ్ 3253. అప్ సైడ్ బ్రేక్అవుట్ చేస్తేనేమన్నా 3511 హైయర్ సైడ్ ఒక రెసిస్టెన్స్ పాయింట్ లాగా చూడొచ్చు. ఒకవేళ మనం అప్ సైడ్ బ్రేక్అవుట్ని ట్రేడ్ చేస్తే లోయర్ సైడ్ స్టాప్ లాస్ ఉండాలి. లోయర్ సైడ్ బ్రేక్అవుట్ని ట్రేడ్ చేస్తే అప్ సైడ్ స్టాప్ లాస్ లాగా ఉండాలి. ఇట్లా పెట్టుకొని దీంట్లో మనం టైటాన్లో ట్రేడ్ చేసుకోవచ్చు. ఇంకొక స్టాక్ కూడా చూద్దాం. సో టెక్నికల్ లెవెల్స్, పివోట్ ఏంటి, ఫిబొనాచి రీట్రేస్మెంట్ లెవెల్స్ ఏంటి, మూవింగ్ యావరేజెస్, వోలటాలిటీ, ఇట్లాంటివన్నీ మనం స్టాక్ మార్కెట్కి సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా నేర్చుకోవచ్చు. దానికి సంబంధించిన వివరాల కోసం ఇక్కడ ఉన్న వాట్సాప్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. ఇది 100 డేస్ మెంటర్షిప్ ప్రోగ్రామ్. దీంట్లో స్టాక్ మార్కెట్కి సంబంధించి ప్రతి విషయాన్ని కూడా మనం నేర్చుకోవడానికి అవకాశం ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాట్సాప్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. ఇది మనపురం ఫైనాన్స్. ఇక్కడ కూడా మనం ఒక బ్రేక్అవుట్ ట్రేడ్ కోసం ప్లాన్ చేయొచ్చు. ఈరోజు హైని బ్రేక్ చేస్తే మాత్రం అప్ సైడ్ మనకి పెద్దగా రెసిస్టెన్స్ పాయింట్స్ చాలా దూరంలో ఉన్నాయి. ఇది సో మనకి 201 ఆర్ 202ని బ్రేక్ చేస్తే హైయర్ లెవెల్లో 220 ఆర్ 219 వరకు వెళ్ళటానికి అవకాశం ఉంది. అయితే ఇప్పుడు డౌన్ సైడ్ చూస్తే 195 మనకి చాలా ఇంపార్టెంట్ లెవెల్. సో 195ని బ్రేక్ చేసి కిందకు వస్తే మళ్ళీ డౌన్ సైడ్కి రావచ్చు 180 లెవెల్ వరకు. ఇట్లా మనం టెక్నికల్ లెవెల్స్ చూసి ట్రేడ్ చేసుకోవచ్చు మనపురం ఫైనాన్స్లో కూడా. రేపటి వీడియోలో మళ్ళీ కొన్ని స్టాక్స్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.